Hi, I'm Dr. Sapna Verma, cosmetologist and nutritionist from Radiance Advanced Hair Transplant Clinic. హలో డాక్టర్, అసలు డాండ్రఫ్ అంటే ఏంటి? సో డాండ్రఫ్ అనేది ఏంటి అని అంటే ఒక పెద్ద సమస్యలో ఒక చిన్న పార్ట్. దాన్ని మనం ఏమంటాము అని అంటే ఇట్స్ జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. సో మనకి దానివల్ల వచ్చే డిస్కంఫర్ట్ కాజ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే పెచ్చులు కింద ఊడిపోవడము, అది షోల్డర్స్ మీద డ్రాప్ అవ్వడము, దెన్ ఆఫ్ కోర్స్ ఇచ్చినెస్ ఉండడం, అది దీస్ ఆర్ ద 2 డిస్కంఫర్టింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో బియాండ్ దాట్ ఆ పెద్ద సమస్య ఏంటి అని అంటే గట్ హెల్త్. సో మనం మాలసీజియా కాజెస్ డాండ్రఫ్ అని చాలాసార్లు వినే ఉంటాం. సో మాలసీజియా అనేది ఏంటంటే ఇట్స్ అ ఫ్రెండ్లీ ఈస్ట్. మన బాడీలో మన గట్లో మనకి మిలియన్స్ ఆఫ్ గట్ బ్యాక్టీరియా ఉంటాయి, అలానే ఫ్రెండ్లీ ఈస్ట్స్ ఉంటాయి, ఫ్రెండ్లీ ఫంగస్ కూడా ఉంటాయి. సో మాలసీజియా అనేది కూడా ఒక కమెన్సల్ ఈస్ట్. సో ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ. కాకపోతే అది మనకి అగెయిన్స్ట్గా ఎప్పుడు టర్న్ అవుతుంది అని అంటే వెన్ దెర్ ఈస్ అన్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఆ ఇంబ్యాలెన్స్ అనేది ఎలా కాజ్ అవుతుందంటే ఇట్ కుడ్ బి డ్యూ టు మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, లేదా ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అవ్వచ్చు, కెమికల్ ప్రోడక్ట్స్, టాక్సిన్స్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, పెస్టిసైడ్స్, మనకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీద స్ప్రే చేసేవి. ఇవన్నీ ఏంటి అని అంటే మన నార్మల్ హెల్దీ గట్ ఫ్లోరా మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. దాంతోపాటు మనకి ఏమవుతుంది అని అంటే దే టర్న్ అగేన్స్ట్ మన బాడీకి ఫ్రెండ్లీగా హెల్ప్ చేయాల్సింది పోయి మన బాడీకే టర్న్ అవుతాయి అనమాట. అగేన్స్ట్గా దే స్టార్ట్ వర్కింగ్. సో దీని ఓవర్ గ్రోత్ అవుతుంది ఆ పాయింట్లో. సో మేజర్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే మాలసీజియా అనేది మన బాడీలో ఓర్ వాట్ ఎవర్ స్కాల్ప్లో ఉన్న సీబమ్ని ఫీడ్ ఆన్ చేస్తుంది, తింటుంది. అది కూడా ఏంటంటే ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ లైక్ ట్రైగ్లిజరైడ్స్. అది మనకు ఎక్కువగా సీబమ్లో ఉంటుంది. సో దానివల్లనే మనకు ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది. ఇట్ ఫీడ్స్ ఆన్ టు దాట్. సో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని తీసుకోదు, ఒమేగా 6 లాంటివి కన్జ్యూమ్ చేయదు. అప్పుడు ఏమవుతుందంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని కన్జ్యూమ్ చేసే దీనిలో ఇట్ బ్రేక్స్ డౌన్ ద అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. కొన్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. అవి ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి. మన ఇమ్యూనిటీ ట్రిగర్ అయ్యి డిఫెన్సెస్ అన్నీ ఓవర్ యాక్టివ్ అవుతాయి. అయినప్పుడు ఇవన్నీ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఆ రిలీజ్ అవ్వడం వల్ల మనకి దేర్ బై ద డాండ్రఫ్. దాట్స్ హౌ ద డాండ్రఫ్ అనేది ఇరప్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ డాండ్రఫ్. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, అండ్ గట్ హెల్త్ని మనం ఎలా స్ట్రాంగ్ చేసుకుంటాం, అండ్ డాండ్రఫ్ని ఇది ఎలా కంట్రోల్ చేస్తుంది? సో ఇప్పుడు గట్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని డాండ్రఫ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఈ ఓవర్ గ్రోత్ ఆఫ్ మాలసీజియా ఈస్ట్ ఏదైతే ఉందో దాన్ని చెక్లో పెట్టాలి అని అంటే మనం మళ్ళీ గుడ్ గట్ బ్యాక్టీరియాని రీఇంట్రడ్యూస్ చేయాలి. సో ఆల్రెడీ మనం లూజ్ అయిన గట్ బ్యాక్టీరియాని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే మనం ఒక బ్యాలెన్స్ డైట్ తినాలి. దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి, లైక్ ఇంత ప్రోటీన్ అని కన్జ్యూమ్ చేయాలి, అండ్ దెన్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ప్రోబయోటిక్స్ అండ్ దెన్ ఫైబర్ టు ఇట్. టైమ్లీ ఫీడింగ్ చేసుకోవాలి, టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్లోకి వచ్చేయాలి, అండ్ హైడ్రేషన్స్ యూ హ్యావ్ టు స్టే హైడ్రేటెడ్. సో ఇలా కొన్ని టిప్స్ ఫాలో అయినప్పుడు ఏంటంటే మనం ఏ బ్యాక్టీరియాని అయితే వీ లాస్ట్ ఇట్ డ్యూ టు XYZ రీజన్స్ అవన్నీ కూడా మళ్ళీ మనం రీఇంట్రడ్యూస్ చేసుకుంటాం, మళ్ళీ అవి హెల్తీగా పెరుగుతాయి. ఓకే డాక్టర్, మనం డాండ్రఫ్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి? ఇప్పుడు మనం డాండ్రఫ్ని గట్ హెల్త్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అని అంటే మనం తినే డైట్లో కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ అనేది తగ్గించాలి. ఒమేగా 6 ఏవైతే ఉంటాయో అవి ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తాయి. సో ఆ ఒమేగా 6 అనేవి అవాయిడ్ చేయాలి కంప్లీట్లీ. ప్రోబయోటిక్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, లైక్ కర్డ్, యోగర్ట్, కిమ్చి, కేఫర్ ఇట్లాంటివి ఇంట్రడ్యూస్ చేయాలి. కొంచెం యాంటీబయోటిక్స్ నుంచి ఇట్లాంటి హార్ష్ వాట్ ఎవర్ కెమికల్స్ లేదా టాక్సిన్స్ ఉన్న ప్రోడక్ట్స్, స్కిన్ ప్రోడక్ట్స్, ఆల్కహాల్ బేస్డ్ లోషన్స్ ఇట్లాంటివన్నీ కొంచెం మనం లిమిట్ చేసుకోవాలి యూజ్ అనేది. ఇంకొకటి వచ్చి ఏంటి అని అంటే మనం హెయిర్ డ్రైయింగ్ అనేది చేసుకుంటాం హీట్ బేస్డ్ ఎక్విప్మెంట్స్ యూస్ చేసి, అలాంటివి తగ్గించాలి. డైస్ యూస్ చేస్తాం, ఆ డైస్లో కూడా చాలా కెమికల్స్ ఉంటాయి, టాక్సిన్స్ ఉంటాయి. అలాంటివి కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ అంతవరకు మొత్తం కండిషన్ అంత ఇరాడికేట్ అయ్యే వరకు మనం వీటిని అన్నిటిని తగ్గించుకుంటూ రావాలి. అండ్ స్కాల్ప్ హైజీన్ని మెయింటైన్ చేయాలి, లైక్ యూ హ్యావ్ టు క్లీన్ యువర్ బ్రష్ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ అ డే. మీ పిల్లో ప్రాపర్లీ పిల్లో పైన కవర్ ప్రాపర్లీ దాన్ని అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ వాష్ చేసుకోవాలి. సీ టు దాట్ హైజీనికల్లీ కూడా స్కాల్ప్ హైజీన్ మనకి ఇప్పుడు టీత్ని ఎలా బ్రష్ చేసుకుంటామో ట్వైస్ అ డే, అలానే మనం స్కాల్ప్ అనేది కూడా క్లీన్గా హైజీనిక్గా పెట్టుకోవాలి అని అంటే అఫ్కోర్స్ దానికి దీస్ థింగ్స్ ఇలా బ్రష్ క్లీన్ చేసుకోవడం ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. సో మనకిప్పుడు
ఫిల్టర్స్ అనేవి వస్తున్నాయండి, రెడీలీ అవైలబుల్ ఉంటున్నాయి మార్కెట్లో కానీ మనకి అమెజాన్లో కానీ. సో వాటితో ఏంటి అని అంటే క్లోరిన్ ఒకటి, ఫ్లూరైడ్ ఒకటి ఫిల్టర్ అయిపోతుంది. అవి కూడా సమ్టైమ్స్ దే డూ కాంట్రిబ్యూట్ క్వైట్ అ లాట్. సో అలాంటి ఫిల్టర్స్ని మనం ట్యాప్కి ఫిక్స్ చేసుకోవచ్చు, మనం షవర్కి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. దాంతో మనకు చాలా డిఫరెన్స్ కనిపించేస్తుంది. మనకి స్కిన్ పైన యాక్నే రాకుండా ఉండడము, స్కాల్ప్ క్లీన్ అవ్వడము, చాలా వరకు మనకి దానివల్ల చాలా అడ్వాంటేజే ఉంటుంది. ఈ డాండ్రఫ్ని తగ్గించుకోవడం కోసం ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? హోమ్ రెమెడీస్ ఫర్ డాండ్రఫ్ ఏంటి అని అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. దాని ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇట్స్ యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్. సో కోకోనట్ ఆయిల్ ఆప్షన్ వద్దు అని అనుకున్న వాళ్ళకి గార్లిక్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, ఇంకో టీ ట్రీ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ 2 కాంబినేషన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాట్ ఎవర్ సెలెక్టెడ్ ఆయిల్ని యూ కెన్ జస్ట్ రబ్ ఇట్ ఓవర్ యువర్ స్కాల్ప్ అండ్ లీవ్ ఇట్ ఓవర్ నైట్. ఆర్ మీకు అది ఇబ్బందిగా అనిపిస్తే మీరు హెడ్ వాష్ చేసుకునే ఒక 2 hours ముందు ఈ సేమ్ థింగ్ని అప్లై చేసుకొని ఒక 2 hours తర్వాత మీరు డైరెక్ట్ షాంపూతో వాష్ చేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ హోమ్ రెమెడీ. సెకండ్ హోమ్ రెమెడీ ఏంటంటే నీమ్ లీవ్స్ అనేవి దానికి చాలా యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో నీమ్ లీవ్స్ని మనం వాటర్లో బాయిల్ చేసుకొని దెన్ ఇంకొన్ని లీవ్స్ని పక్కన తీసి పెట్టుకొని దాన్ని కర్డ్లో మిక్స్ చేసుకొని ఫస్ట్ ఈ ప్యాక్ అనేది నీమ్ అండ్ కర్డ్ లీవ్స్ ప్యాక్ అనేది మనం స్కాల్ప్ మీద 15 to 20 minutes పెట్టుకొని యూ షుడ్ జస్ట్ లీవ్ ఇట్ ఆన్ టు ద స్కాల్ప్. దాని తర్వాత మనం ఏవైతే బాయిల్ చేసి పెట్టుకున్న నీమ్ వాటర్ ఏదైతే ఉంటాయో ఆ వాటర్తో మీరు రిన్స్ చేసేసుకుంటే దాట్స్ ఆల్సో వెరీ గ్రేట్ రెమెడీ. ఇంకోటి థర్డ్ థింగ్ ఏంటి అని అంటే మనం స్కాల్ప్లోకి కూడా త్రూ ప్రోబయోటిక్స్ లైక్ కీమ్చి లాంటివి రీఇంట్రడ్యూస్ చేయొచ్చు గుడ్ బ్యాక్టీరియాని. ఎలా అని అంటే కీమ్చి అనేది ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ జస్ట్ క్యాబేజ్. సో ఒక బౌల్ ఆఫ్ వాటర్లో యూ జస్ట్ హ్యావ్ టు డిజాల్వ్ సాల్ట్ తీసుకొని దానిలో సాల్ట్ యాడ్ చేసి ఈ క్యాబేజ్ని యాడ్ చేసేసి రూమ్ టెంపరేచర్లో ఒక 3 to 5 days అలానే పెట్టుకోవాలి. సోక్ చేసి ఒక కంటైనర్లో పెట్టుకుంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అయిపోతుంది. ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 weeks వరకు కూడా రెఫ్రిజిరేట్ చేసుకుంటే అది అలానే ఉంటుంది. కించి 1 టేబుల్ స్పూన్ తీసుకొని 1 cup ఆఫ్ వాటర్లో డిజాల్వ్ చేసుకుంటాం. డిజాల్వ్ చేసుకొని దీన్ని ఫస్ట్ షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత 15 to 20 minutes మనం ఈ వాట్ ఎవర్ కంకోషన్ని వీల్ అప్లైట్ ఆన్ టు ద స్కాల్ప్ టాపికలీ. 15-20 minutes అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో రిన్స్ చేసేసుకుంటే సరే. సో చాలామంది సోరియాసిస్ని కూడా డాండ్రఫ్ అని అనుకుంటారు. సో మనకి దానికి దీనికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. టు ఆన్సర్ దట్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ ఏంటి అనేది ఇంతవరకు మనం ఒక తెలుసుకున్నాం. సో ఇట్స్ అన్ ఓవర్ గ్రోత్ ఆఫ్ మాలిసీజియానే ఈస్ట్. సో ఆ ఓవర్ గ్రోత్ అయినప్పుడు ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అవుతాయి, ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అయ్యి అవుతుంది. కానీ సోరియాసిస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్స్ ఆటో ఇమ్యూన్ కండిషన్. దాని ఆరిజిన్ ఆర్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా మల్టీ ఫ్యాక్టోరియల్ ఉంటాయి. కానీ సిమ్టమాటిక్ లెవెల్లో 2 కనిపించడానికి ఒకేలా కనిపిస్తాయి. రెండిట్లోనూ స్కేలీ, ఇచ్చి, ఫ్లేక్స్ అనేవి చాలా కామన్గా కనిపిస్తాయి, రెడ్నెస్ ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటి అని అంటే పేషెంట్స్కి ఏది సోరియాసిస్ ఏది డాండ్రఫ్ అనేది మోస్ట్లీ తెలియదు. ఆ తెలియనప్పుడు ఏంటంటే ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ సోరియాసిస్ అండ్ దే థింక్ ఆర్ అజ్యూమ్ ఇట్ టు బి డాండ్రఫ్, తెలియకుండా ఒక యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది యూస్ చేస్తే దట్ కుడ్ కాజ్ అ మేజర్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అండ్ వాళ్ళకి చాలా వైడ్ రేంజ్లో చాలా వైల్డ్గా ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఫస్ట్ మీరు యూ హ్యావ్ టు సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. సో దట్ డర్మటాలజిస్ట్ అనేవాళ్ళు డొమాటోస్కోప్స్లో టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి కొన్ని స్క్రీనింగ్స్ అయిన తర్వాత ఇది ఆటోఇమ్యూన్ కండిషనా లేకపోతే డాండ్రఫా అనేది తెలిసిన దాన్ని బట్టి మీకు ఒక టైలర్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. మనకు డయాగ్నోసిస్ అనేది లేనప్పుడు గూగుల్లో చెక్ యూ విల్ జస్ట్ లుక్ అప్ ఆన్ టు ద గూగుల్ అండ్ యూ విల్ కమ్ అప్ విత్ సంథింగ్, బట్ దానివల్ల మనకు మళ్ళీ చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ సజెస్టబుల్ దాట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డర్మటాలజిస్ట్ ఇలాంటి కన్ఫ్యూషన్స్ ఉన్నప్పుడు. సో డాక్టర్, ఇప్పుడు ఈ డాండ్రఫ్ పూర్తిగా పోవడం కోసం ఎన్ని డేస్ పడుతుంది? సో దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా? సో డాండ్రఫ్కి ఫర్ ఎవర్ సొల్యూషన్ అంటే ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. ఇట్ కెన్ బి యాజ్ క్విక్ యాజ్ 3 to 6 months పట్టచ్చు, కొంతమందికి ఫర్ ఎవర్ ఉండొచ్చు. దాట్స్ బికాస్ గట్ హెల్త్ అనేది వీ హ్యావ్ టు అగైన్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్. గట్ హెల్త్లో మళ్ళీ మనం బ్యాక్టీరియాని రీఇంట్రడ్యూస్ చేయాలి. దాని వెనక మనం గుడ్ డైట్ ఫాలో అవ్వడం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం, హైడ్రేటెడ్గా ఉండడం, స్లీపింగ్ ప్యాటర్న్స్ అన్నీ ప్రాపర్గా ఉంచుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, వాట్ ఎవర్ హార్మ్ఫుల్ టాక్సిన్స్, కెమికల్స్ ఇవన్నీ కూడా
అప్రోప్రియేట్గా మనం ఒక 6 months అప్రోప్రియేట్గా చేసుకుంటూ వెళ్తే కంప్లీట్లీ దెర్ ఈస్ సొల్యూషన్ ఫర్ డాండ్రఫ్ ఫర్ షూర్. ఇవన్నీ చేసుకోలేనప్పుడు దెన్ ఇట్ కీప్స్ కమింగ్ బ్యాక్, వస్తూనే ఉంటుంది, రిలాప్స్ అనేది అవుతూనే ఉంటుంది. సో ఇట్స్ ఆల్ డిపెండెంట్ ఆన్ పేషెంట్స్ విల్. ఇప్పుడు నార్మల్గా లివర్ రీజనరేట్ అవ్వాలంటే కూడా, డీటాక్స్ అవ్వాలంటే కూడా మినిమమ్ ఆఫ్ 3 months మనం ఒక లో కార్బ్ డైట్లో హై ఫైబర్, హై ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఇట్లాంటివి కన్జ్యూమ్ చేస్తూ, నట్స్, సీడ్స్, హెల్తీ డైట్ ఫాలో అవుతూ, స్లీపింగ్ ప్యాటర్న్స్ కరెక్ట్ చేసుకొని, స్ట్రెస్ తగ్గించుకొని ఇవన్నీ చేయడం 3 months పడుతుంది. అలానే మనం హెల్తీ గట్ బ్యాక్టీరియాని రీఇంట్రడ్యూస్ చేయాలి గట్లో అంటే ఇట్ వుడ్ టేక్ అప్ టు 6 months. అది కన్సిస్టెంట్గా అలా చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అనేది ఎప్పుడు రిలాప్స్ అవ్వదు, రీఅకర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. సో ఇట్స్ ఆల్ డిపెండెంట్ ఆన్ ద పేషెంట్. డాక్టర్స్ వరకు వీ కెన్ ప్రిస్క్రైబ్ అ గుడ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, ఒక డైట్ ప్లాన్ ఇస్తాము, వీ విల్ మోటివేట్, బట్ ద రెస్ట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. మన గట్ హెల్త్ అనేది చాలా ఇంటాక్ట్గా ఉండడం వల్ల, గుడ్ గట్ బ్యాక్టీరియా అనే పాపులేషన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేసి హెల్తీగా మెయింటైన్ చేస్తే మీ ఏజ్ అనేది కూడా ఇట్స్ అ గ్రేట్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ. సో మీ ఏజ్ అనేది కూడా ఒక 10 years వెనక్కి వెళ్తుంది. యూ విల్ స్టార్ట్ లుకింగ్ యంగర్. అది మీ హెయిర్లో, స్కిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, మీ యాజిలిటీలో రిఫ్లెక్ట్ అవుతుంది, మీ స్టామినా పెరుగుతుంది. సో చాలా థింగ్స్ ఏంటి అని అంటే బ్లడ్ ప్రెషర్ విల్ కమ్ డౌన్, చాలా హెల్త్ కండిషన్స్, క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా యూ విల్ స్టే హెల్తీ. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ ఎంపవర్ హెల్త్ టెస్ట్. థ్యాంక్ యూ.